వివాదంపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తన డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చేశారని నందన్ కుమార్ ఆరోపించారు. హీరో వెంకటేష్, రాణా దగ్గుపాటి, సురేష్లపై ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దగ్గుపాటి ఫ్యామిలీ వారు ఏ విధంగా నా హోటల్ ని అన్ని కోర్టు ఆర్డర్లు ఉండగా అక్టోబర్ 2022 సంవత్సరం నవంబర్ లో వేరే కేసులో ఎమ్మెల్యే పోచింగ్ కేసులో నేను ఫాల్స్ గా ఇంప్లికేట్ అయిన సంగతి మీ మీడియా అందరూ తెలుసు. ఒక 20-25 కోట్లు పెట్టి నేను ఆ హోటల్ ని నిర్మించుకోవడం జరిగింది. అది ఏదున్నా కూడా కోర్టు ప్రొసీజర్ ఫాలో కావాలండి. కోర్టు ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు అక్రమంగా బౌన్సర్లను పెట్టి అప్పుడున్న రాధాకిషన్ రావుతో కుమ్మక్కయ్యి నా హోటల్ ని బౌన్సర్లను పెట్టి ధ్వంసం చేసే సంగతి అందరికీ తెలిసిందే. నా హోటల్ ధ్వంసం అయింది, నా సామాగ్రి ఎత్తుకెళ్లారు, నా యొక్క మొత్తం కంప్లీట్ గా ఇచ్చేశారని చెప్పి నేను నాంపల్లి కోర్టుకు 2024 జనవరిలో రావడం జరిగింది. ఆ యొక్క కోర్టు ఆర్డర్లని, లోయర్ కోర్టులో ఉన్న సివిల్ కోర్టు ఆర్డర్లని వాళ్ళు నా మీద ఎవిక్షన్ పిటిషన్ కూడా ఫైల్ చేశారండి. చాలా అతిక్రమంగా పాల్పడ్డారు. నా ప్రాపర్టీ కాదు, ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లా జిహెచ్ఎంసీ ముసుగులో చాలా ప్రాపర్టీలు ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దగ్గుపాటి ఫ్యామిలీ వారు ఏ విధంగా నా హోటల్ ని